మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్. మనం చూసుకున్నట్టయితే మనం ప్రెజెంట్ వచ్చేసి మనం గరికపల్లిలో ఉన్నాము. వల్లపల్లి మండలంలో. సో, ఇక్కడ రైతులు కొంత ఆందోళన అయితే చేస్తున్నారు. ఎందుకనంటే పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టులో భాగంగా ఏదైతే బొల్లపల్లి ఏరియాలో రెమిడిచర్ల నుంచి రెడ్డిపాలెం వరకు ఏదైతే బొల్లపల్లి ప్రాజెక్ట్ అనే నామకరణం చేసి ప్రాజెక్టు కడుతున్నారో దానివల్ల ఇక్కడ ఉన్నట్టు దాదాపు 18 గ్రామాలు అయితే ముంపుకు గురైతాయి అని చెప్పేసి కూడా ప్రజలు తెలియజేస్తా ఉన్నారు. ముంపుకు గురవటం వల్ల ఇక్కడ ఉన్న దాదాపు 50,000 ఎకరాలు, సో ఏదైతే మంచి పల్నాటికి పెట్టింది పేరు మిర్చి పంటలు ఇలాంటివన్నీ డ్యామేజ్ అయిపోతాయని, అలాగే ఈ ఊరి పేర్లు చెప్తే పొలాలు రిజిస్ట్రేషన్లు ఆగిపోవటం వల్ల ఈ ఊళ్ళో పెళ్లిళ్ళకి పిల్లల్ని ఇచ్చే పరిస్థితి లేదు, అలాగే అప్పులు పుట్టే పరిస్థితి లేదు, అలాగే రిజిస్ట్రేషన్లు అమ్మటాలు కొనుగోళ్లు అమ్మకాలు రెండు కూడా బంద్ అయిపోయాయని చెప్పేసి పూర్తిగా ప్రజలు ఆరోపిస్తా ఉన్నారు. సో మెయిన్గా చెప్పాలంటే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఈ ప్రాజెక్టు పునరాలోచించి మళ్ళీ ఇంతకుముందు ఏదైతే వరకపూడి శిల అనుకున్నారో అక్కడికి బొల్లపల్లిలో కొన్ని లోయలోనే అక్కడ మార్చాలని చెప్పి కూడా వీళ్ళు కోరుకుంటా ఉన్నారు. సో దీని మీద మరింత విశ్లేషణ ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అది కాదు సార్, వచ్చి పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ అని పెట్టుకొచ్చారు. ఇప్పుడు 10 రోజులు వచ్చి ఈ 10 రోజులు ఒక నెల అవుతుందిలే. ఈ నెల కాంచి కూడా జనం కొంతమంది అన్నాలు తింటలా చాలా దిగులు పడి చేస్తున్నారు. మేము గత కొన్ని వందల సంవత్సరాల నుంచి మా తాతోళ్ళు ఏదో కష్టపడి ఏదో కొద్దిగా పొలాలు చేసుకొని బాగు చేసి అట్లా పండించుకున్నారు. జరక్క తినక ఈ 20 సంవత్సరాల నుంచి ఈ పత్తి మిరప తోటలు వచ్చిన కాడ నుంచి ఏదో కొంచెం ఈ 5 ఏళ్ళు లోనికి పోతున్నాయి, కొద్దిగా అన్నం తింటారు. మేము బోర్లు వేపించి నీళ్లు పడక 1000 అడుగుల్లోకి పోయి 1000 అడుగులు బోర్ 1000 అడుగులు వేపించినాక పడక అట్నే ఏదో దారి చేసి లైన్ చేసి అట్నే ఈ మిరగాయల రేట్లు లేక అట్నే దల్లుకుంటూ పోతున్నాం. అకస్మాత్తుకు వచ్చి ఈ బనకచెర్ల మీరు లేచిపోవాలి ప్రాజెక్టు గురించి అని చెప్పుకొచ్చారు. ఈ 25-30 లక్షల రూపాయలు ఎకర పొలం 40 క్వింటాలు 50 క్వింటాలు పండుతాయి మా పొలాలు. 40 పత్తి అయితే 30 క్వింటాలు 25 క్వింటాలు, మిరగాయలు అయితే 40 క్వింటాలు దబండుతాయి. ఇట్లా బండే పొలాలు వదిలిపెట్టి మీరు అకస్మాత్తుకు వెళ్ళిపోమంటే మేము ఎట్ట బతకాలి? మేమేం చేయాలి? ఆడ బతకాలి. మేము దీన్ని తప్పితే మేము ఏరే పని చేయలేము, పొలం పని తప్పితే ఏరే చేయలేము. ఓకే, నువ్వు డబ్బులు ఇస్తావు, ఆ డబ్బులు మేము ఏం చేసుకోవాలా? ఆ డబ్బులు మేము ఏం చేసుకోవాలి చెప్పు? తాగటం తినటం, ఇంకా లాస్ట్కి వచ్చేసి మా బతుకులు గుళ్ళకాడ కూర్చోవటమే, గుడికాడ కూర్చోటం అడుక్కోవటమే. ఇది మేము దాటిపోయినాం అంటే ఇంకా మా బతుకు హరిశ్చంద్ర నాటకాలే. ఏముండవుగా తాగినోడు తాగుతారు, ఆ కాసిన ఉలకపోసుకుంటారు. ఏరసారి కొనుక్కోవాలని నువ్వు ఇచ్చే డబ్బులు మాకు చాలవు. తాపకొకరు వచ్చి మీ ఇల్లు సర్వే చేయాలా, అసలు ఎంత ఎత్తరయ్యా అన్నా అంటే చెప్పట్లా. సర్వే చేయాలా, పొలాలు చేయాలా, అది చేయాలంటున్నారు. మీకు ఇది ఎకరానికి ఇంత ఇస్తున్నాం, మరి మీకు ఇది ఇస్తున్నాం అంతే మాకు బాగుండు, అది ఇయట్లేదు. అసలు అయినా కానీ ఇట్ట బండి పొలాలు వదిలిపెట్టి పోవాలంటే మాకు చాలా బాధగా ఉందండి. పై వాళ్ళు ఎవరైనా సరే మన జిల్లా కలెక్టర్ కానీ మా ఆవేదనలో కనుక్కొని మాకు ఏదో న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. అది ఇప్పుడు ఇల్లు 25-30 లక్షలు ఇల్లు, ఆ ఇల్లు నెట్టిపోవాలా. మాకు ఇల్లు ఇస్తా, మాకు అన్ని ఇప్పుడు దొడ్లకు కానీ బరగొడ్లకు కానీ ఎద్దులకు కానీ దొడ్లకు కానీ అన్ని అవిరించుకున్నాం. ఇప్పుడే కొద్దిగా పర్లేదు అని అనుకుంటున్నాం. అలా అనుకునే సమయానికి ఇది తెచ్చి పట్టది. కొంతమంది అసలు అన్నాలు తింటలా దిగులు పడి చేస్తున్నారు. 20 మాటల్లో ఎదురు చేసి అట్లా చేసుకొచ్చిండు. మేమేం చేయాలా? జంగారాలు పెట్టి అట్లా అడవిలో పెట్టుకోవచ్చుగా. అట్లా బొల్లాపల్లి మండలం అడవిలో పెడితే మాకు ఈ 30 ఏళ్ళు బ్రహ్మాండం బతుకుతాయి. బోర్లు మామూలుగా ఓట వాళ్ళు అటు నువ్వు చేసుకోవచ్చు. అకస్మాత్తుకి 30-20-25 కోళ్ళు పోయి 50 బతకాలా? సుమారు 20-25 మంది వచ్చి బతుకుతున్నారండి. కర్నూలుకి వెళ్ళేవాళ్ళు కానీ ఇటు పల్నాటికి వెళ్ళేవాళ్ళు కానీ వచ్చి పైన 20-25 వలస కూలీలు. మా ఊర్లో 10,000 మంది సెలవు ఉంటారు. 10,000 మంది మా ఊర్లో జనం కూడా అంతమంది ఉండరు. అంతమంది అట్ట బతుకు అట్ట బండే పొలాలు వదిలిపెట్టి అకస్మాత్తుగా మమ్మల్ని వెళ్ళిపోమంటే మేము ఏం చేయాలి? అది పిల్లలు 7 మంది ఉండవు. వీళ్ళు ఈ సంవత్సరం పంచగా జాట ఉంటారండి. ఎక్కడ ఉండాలా? మేము ఎడిపోయాలా? మాకు ఈ పొలాలు చిక్కుతాయా? మేము ప్రభుత్వానికి ఒకటే చెప్పదలుచుకున్నా, ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది ఇంకో చోట పెట్టుకొని ఇదే మండలంలో బొల్లాపల్లిలో అటవీ ప్రాంతంలో చాలా లోయలు ఉన్నాయి. ఆ లోయల్లో ఇంత వాటర్ పట్టే అంత లోయలు ఉన్నాయి. ఆ లోయల్లో కట్టుకోవాల్సిందిగా మేము ప్రభుత్వానికి విన్నపించుకుంటున్నాం. మాకు వరకపూడి శిల ఇస్తామని చెప్పి మా దగ్గర ఓట్లు వేయించుకొని ఈరోజు బనకచెర్ల ప్రాజెక్ట్ అని చెప్పి 87 కోట్లతో ఈ ప్రాజెక్టు కడుతున్నాం అన్నారు. 87 కోట్లతో ఈ ప్రాజెక్ట్ కట్టిన ఉపయోగం ఎవరికి? గుంటూరు జిల్లాకి తలకమానికమైన గ్రామాలు ఈ మిర్చీలు అత్యధిక రారాజుగా ఉండే గ్రామాలు ఈ గ్రామాలు. మిర్చికి ఎంతో ప్రాధాన్యత పొందిన గ్రామాలు ఈ. అట్లాంటి గ్రామాలు తీసేసి మమ్మల్ని తీసి పక్కన ఎక్కడో వేస్తే అడవులలో మేము ఎట్లా బతకాలి? గుంటూరు జిల్లాకే
వేరే గ్రామాలు. అట్లాంటిది ఈ మిర్చి పండించే గ్రామాలు తీసేసి ఎక్కడో వచ్చి పల్నాడులో మాగాళ్ళల్లో వేసుకొని ఈ మిర్చి అనేదే ఉండదు, పత్తి అనేది ఉండదు, ఈ మిగతా అంతర పంటలు అనేవి ఉండవు. ఏం చేయాలి? మాకు వ్యవసాయం తప్పితే రెండోది రాదు. మేమేం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చదివిలా, మా నాన్నోళ్ళు చదువు డబ్బులు లేక ఎట్నో చదివించిన చదువులతో వ్యవసాయం చేసుకొని బతుకుతున్నాం. ఈ రోజు ఉన్న పలంగా తీసేసి ఎక్కడికో పోవాలంటే మేము ఏం చేయాలి? సరే ఇస్తారా, అక్కడ ఏమన్నా సదుపాయాలు ఉంటాయా అంటే పోలవరం చూసాం, పులిచింతల ప్రాజెక్టు దగ్గర నిర్వసితులను చూసాం. ఇంతమందిని చూసి కూడా మళ్ళీ మూడోది మమ్మల్ని మాకే చూడమంటే ఎట్లా చేయాలి? చాలా బాధగా ఉంది ఈ ప్రాజెక్టు. మాకే నీళ్ళు ఇస్తే మేము ఇంకా అభివృద్ధి చెంది ఇంకా పంటలు పండించి మా వల్ల గవర్నమెంట్కి ఆదాయం కలిగిద్ది. అలాంటిది మమ్మల్ని తీసేస్తే మేము ఏం చేయాలి? ఎక్కడ పోయి బతకాలి? 5 గ్రామాలు. ఎంపీ గారు మీకు వరకపూడి సెలవు వస్తుంది, వరకపూడి సెలవు ఇస్తానని మేము కూడా బాగా ఆశపడ్డాం సార్. కుర్రోడు కదా, శాస్త్రం అనిపించింది. నారా చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి చేశారు, జగన్మోహన్ రెడ్డి చేశారు, మళ్ళీ ఎంపీ గారు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ చేస్తారు. ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసుకోవడమే కానీ ఈ ప్రాంతానికి నీళ్ళే లేకుండా మీరు ఈ ప్రాంతాన్ని లేపితే ఇంకా ఏముంటది మాకు? మేము కావాల్సింది ఇప్పుడు ఏది? దాదాపు 100 ఏళ్ల నుంచి మేము అడిగింది ఒక్కటే, మాకు నీళ్ళు ఇవ్వండి, నీళ్లు చాలు, నీళ్ళే కావాలని అడిగాం. అలాంటిది మాకే ఊర్లే లేకుండా చేస్తాం. లాస్ట్ మేమే వెళ్ళిపోవాల్సి వచ్చి ఏమన్నంటే కరెంట్ తీసేస్తామంటారు. ఒక్కరోజు కరెంట్ లేకపోతే బల్లు మాండేట్ మారుతారండి ఇక్కడ. ఒక్క రోజుగా 3 ఫేజ్ లేకుండా ఉంటే చాలా బీభత్సంగా ఉంటుంది మా బతుకులు. మేము ఒక అగ్రికల్చర్ కరెంట్ మీద ఆధారపడి బతుకుతున్నాం ఇక్కడ. మా ప్రాంతం, మా భూమి ఎంతో సారవంతమైన భూమి. గుంటూరు జిల్లాకే తలమానికమైన గ్రామాలు ఇవి, మిర్చికి రారాజులు ఇవి. ఎకరానికి 40 క్వింటాలు అల్లకంగా తీసి హాయిగా హ్యాపీగా గుండె మీద చేసుకొని తీసే గ్రామాలు ఇవి. అలాంటిది గ్రామాలు తీసేసి ప్రజలు ఎక్కడ పోయి బతకాలి? దాదాపు ఒక 40,000 మంది దాకా. ఈ 18 ఊళ్ళలో ఒక 40,000 మంది వస్తారు. 40,000 మంది మినిమం వేసుకుని 40కి తగ్గదు ఎట్టి పరిస్థితి. నిర్ణయం అంటే అది వాళ్ళే ఆలోచించుకోవాలి. దేనికి తీసుకున్నారు, ఇక్కడ ఏముంది వాళ్ళకి? రాయలసీమకి వెళ్ళాలంటే ఇక్కడ నీళ్ళు ఎదురే. మన పోలవరం నీళ్లు ప్రాజెక్టుకి వెళ్ళాలి. బనకచర్ల ప్రాజెక్టుకి వెళ్ళాలంటే మధ్యలో రిజర్వాయర్ కావాలి. ఆ రిజర్వాయరే ఈ బొల్లాపల్లి రిజర్వాయర్. ఇక్కడ నుండి కాలువల ద్వారా వెళ్తాయి. ఇక్కడికి ఎత్తిపోతల ద్వారా పోలవరం నుండి కృష్ణానదికి వచ్చి కృష్ణానది నది దగ్గర వైకుంఠపురం అనే గ్రామం దగ్గర నుండి అక్కడ గ్రామంలో కొండకి హోలేసి అక్కడ నుండి ఎత్తిపోతల దగ్గర నగరకల్లుకి వచ్చి నగరకల్లు నుండి బొల్లాపల్లి రిజర్వాయర్కి తేవాలని చూస్తున్నారు. ఇక్కడ నుండి సోమశిల్లకు పోవాలి. సోమశిల్లకు పోవాలంటే హైట్ చాలా ఉంటది, పోయే కుందికి హైట్. అసలు ఎందుకు సార్ ఇటు బొల్లాపల్లిలో లోయలు ఉన్నాయి, అక్కడ పెట్టుకుంటే ఈ 20 ఊళ్ళు బతుకుతాయి, వాళ్ళకే పని అయింది. మాకు కావాల్సింది నీళ్లు. మేము గవర్నమెంట్ ఏమో మాకేదో సంక్షేమ పథకాలు ఇవ్వమనలేదు, కోట్లు ఇవ్వమనలేదు, లక్షలు ఇవ్వమనలేదు. ఇక్కడ మంచి నీళ్ళు ఇవ్వండి, పంటలు పండించి మీకే ఇస్తామంటున్నాం. ఒక రైతుకి నీళ్ళే మేము అడిగేది. ఒక రైతు అనేవాడు దూదగాడైపోయింది. నువ్వు ఇచ్చినా అయిపోయినా తిన్నా తినపోయినా కానీ గవర్నమెంట్ వాడు వచ్చి అంత ఇబ్బంది పెట్టినా కానీ మేము మా ఉన్న బాకీలు కట్టేనా మేము తినకుండానే కడుతున్నాం. వ్యాపారస్తులు చూసుకుంటే ఎంతో ఇబ్బందిగా వాళ్ళు బ్యాంకు వాళ్ళని ఇబ్బంది పెట్టారు. ఈ రోజు స్మార్ట్ మీటర్లు అని బిగిస్తున్నారు. అది ఒక అదానీ కంపెనీకి సంబంధించింది. అదానీ అనే వ్యక్తికి అసలు కంపెనీలే లేవు, సొంత ఆస్తులే లేవు ఇండియాలో. అదానీకి అప్పు చెప్పి అదానీ ద్వారా మీటర్లు బిగించి రైతులకు స్మార్ట్ మీటర్లు, దానివల్ల ఎంత నష్టం జరిగిద్దో ఒకసారి ఆలోచించాలి గవర్నమెంట్. 5,000 కోట్లు 6,000 కోట్లు అదానీ దోచుకుంటాడే కానీ రైతులకి గవర్నమెంట్కి వచ్చేది ఏమీ ఉండదు. దీనిపై కూడా గవర్నమెంట్ స్పందించాలా. స్మార్ట్ మీటర్ల వల్ల ఉపయోగం ఏముంది? రైతులకు నష్టమే కదా. ఎంత నష్టం జరుగుతుంది? గవర్నమెంట్ ఆలోచించి ప్రాజెక్ట్ ఇంకో చోట చూసుకోవాలని మేము కోరుకుంటున్నాం. పోలవరం బనకచర్ల ప్రాజెక్టు వల్ల బొల్లాపల్లి రిజర్వాయర్ ఎంచుకోవడం జరిగింది గవర్నమెంట్ వారు. దీనివల్ల మా గ్రామంలో మొత్తం 5 పంచాయతీలు, ఉమ్మడి పంచాయతీలు తీసుకున్నారు. 5 పంచాయతీలు, అందులో 18 గ్రామాలు ఉన్నాయి. ఈ 18 గ్రామాలు మొత్తం కలిపి కూడా 25,000 ఎకరం భూమి వచ్చింది. వీళ్ళందరూ కూడా చిన్న సన్నకారు రైతులే. వీళ్ళందరికీ నిర్వాసితులు అవుతారు. మీరు డ్యామ్ అనేది, రిజర్వాయర్ అనేది కడితే అందరూ కూడా నిర్వాసితులు అవుతారు. వీళ్ళందరికీ మీరు గవర్నమెంట్ వారు
ఇల్లు కట్టియాలనేది చాలా కష్టం. అదే కాదు మాకు ఈ నుంచి వెళ్ళటం కూడా మాకు ఇష్టం లేదు. ఇక్కడ ఎంతో సన్నకారు రైతులు ఉన్నారు, ఎకరం 2 ఎకరాల వాళ్ళు ఇట్లా చాకిరీ చేసుకొని బతికేవాళ్ళు వీళ్ళంతా. గవర్నమెంట్ వారు ఏదైతే తీసుకుంటున్నారో మా మండలానికి ఇదే ప్రదేశాన్ని వేరే చోట చూసుకుంటే బాగుంటది, మేమందరం బతకగలం ఇక్కడే. రిజిస్ట్రేషన్ ఆపేశారు మా భూములు, అమ్మేది లేదు కొనేది లేదు, రిజిస్ట్రేషన్ ఆపేశారు గవర్నమెంట్ వారు. లోన్లు బ్యాంక్కి వెళ్తే లోన్లు ఇవ్వడం ఆపేశారు. ఇలా పలానోడికి పిల్లని ఇవ్వాలన్నా కానీ పిల్లనిచ్చే పరిస్థితి కాదు. ఒక రైతుకి అప్పు ఇవ్వాలన్నా మందుల కొట్లలోకి వెళ్తే అప్పులు కూడా ఇవ్వట్లేదు మందుల కొట్లలో. ఎలా ఏమండి మేము ఇక్కడ చాలా అగసాట్లుగా ఉంటుంది. ఇప్పుడు నా బోటోళ్ళకి జరగాలంటే కష్టంగా ఉంటుంది. ఈ మా ఊరి మీద ఎన్నో 4-5 ఊర్లు వచ్చి బతుకుతారు. బాగా శీతాకాలం ఇట్లా పంటలు బాగా పండుతాయని ఇక్కడికొచ్చి పోవాలంటే మాకు కష్టంగా ఉంది. ఇప్పుడు మాకు ఇటను పోవాలన్నా మాకు అసలు అవకాశం లేదండి. మాకు అంతవరకు ఉంటుంది. ఈడ చాలా మంది బతుకుతారు మా ఊరి మీద. ఇప్పుడు నీళ్ళు వచ్చే అవకాశం లేకపోయినా మేము ఎట్లా మెట్ట పొలం వేసుకొని బోర్లు వేసుకొని మేము బతుకుతున్నాం అండి. మమ్మల్ని నటుకు 7 ఉండేవాళ్ళమే కానీ మేము పోయేవాళ్ళం కాదండి. అది మా చేత మరి ఎటు పోయినా మేము బతకలేదండి. ఇక్కడే మాకు బాగా సౌకర్యంగా ఉంది. మాకు గాలి గాని మాకు నీళ్లు గాని మాకు అన్ని వరుసెత్తి మాకు అన్ని బాగుండయి. ఇక్కడ మాకు ఇల్లులు అనుకూలం గాని మా పొలం అనుకూలం గాని మాకు పంట సౌకర్యం గాని నీళ్లు సౌకర్యమైన అన్ని బోర్లు వేపించుకుంటే మాకు నీళ్లు పడ్డాయి. బోర్లు నీళ్లు పడ్డాయి. మేము నీళ్లు పెట్టుకోవటానికి కానీ మాకు అన్ని సౌకర్యం మాకు అన్ని బాగానే ఉన్నాయి. మేము ఎక్కడన్నా పోయినా కానీ మేము ఉండలేము, మేము బతకలేము. మాకు ఇంత సౌకర్యం ఎక్కడా చిక్కదు. ఇంత సౌకర్యంగా ఎక్కడా ఉంది ఎక్కడా చిక్కదు. అందుకు కాబట్టి మేము పోలేము, మేము ఎక్కడికి పోలేము. అందుకు కాబట్టి మీరు మమ్మల్ని పోవాలని ఆనవద్దు, మేము పోవద్దు. మీరు అది ఇంకా అంతవరకే కానీ మీరు మమ్మల్ని పంపించాలంటే మాత్రం కుదరదు. మేము మాత్రం పోయి ఉండలేము ఎక్కడ.